వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈరోజు అమ్మవారి అవతారం మహిషాసురమర్దిని అవతారం. మీరు విజయవాడలో కనకదుర్గమ్మ తల్లిని చూసారా? నవ్వుతూ ఎంత అందంగా కనిపిస్తుందో తెలుసా? ఆహ్వానించండి నా టెంపుల్కి అన్నట్టుగా పలకరిస్తున్నట్టుగా ఎంతో నిర్మలంగా అందంగా ఉంటుంది. అదే కలకత్తా కాళీమాతను చూసారా? ఏదైనా కాళీ టెంపుల్లోకి వెళ్ళండి, కలకత్తా వెళ్ళలేకపోతే. ఆమె రూపం ఎలా ఉంటుందో సార్? ఉగ్ర రూపం, 10 చేతులతో ఎర్రని నాలిక బయటకు వచ్చేసి చాలా భయపెట్టేలాగా ఉంటుందన్నమాట ఆ రూపం. అదే మహిషాసుర మర్దిని రూపం అంటారు. ఎందుకంటే 8 రోజులు మహిషాసురుడికి ఆమె ఎంతో నచ్చజెప్పింది. వద్దురాయన ఆయన ఈ యుద్ధం వద్దు అని. ఆయన వింటే కదా, అందుకే 9వ రోజు ఆయన్ని సంహరించేసింది అనమాట. అప్పుడు మహిషాసుర మర్దిని రూపంలో ఆమె ఉగ్ర రూపం దాల్చినప్పుడు సకల దేవతలు ఆమెను ప్రార్థించి చల్లార్చారు. సరే, మరైతే ఈరోజు మహిషాసుర మర్దిని రూపం కదా, మరి ఈరోజు నేను చేయబోయే నైవేద్యం ఏంటో తెలుసా? చక్కటి సగ్గుబియ్యంతో పాయసం. మరి చేసి చూపించిన సగ్గుబియ్యం పాయసం. సో సగ్గుబియ్యం ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే ఓకే, నానబెట్టుకోకపోయినా పర్వాలేదు. చక్కగా మనం కుక్కర్లో ఉడికించి తయారు చేసుకోవచ్చు. నేను సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాను, కాస్త నానబెట్టుకున్నాను. సో కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం బియ్యం, పాలు, కాస్త నీళ్లు వేసుకొని, అలాగే కాస్త పంచదార, వేసుకున్నాక మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఆ తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అయితే మహిషాసుర మర్దిని వల్ల మనకి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగిందంట. అందుకే ఈరోజు అమ్మవారి అవతారం కూడా చాలా ప్రత్యేకమైన అవతారం. ఈ అవతారం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయండి. ఆదిపరాశక్తి అంటారు కదా, ఆడవాళ్ళు అంత శక్తివంతులు అన్నమాట. ఏదో చక్కగా తయారవ్వడం, లేకపోతే చేతి నిండా గాజులు వేసుకోవడం, చక్కటి పట్టుచీర కట్టుకోవడం, తల నిండా పూలు పెట్టుకోవడం, పూజలు చేసుకోవడం కాదు. అవసరం వస్తే మనం అవతల వాళ్ళ దగ్గర అంత డామినేటింగ్గా కూడా ఉండాలి. అంటే మంచి విషయాలు చెప్తున్నాను నేను. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఈ దేవతలను చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఓకే, మరి నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు కాస్త జీడిపప్పు, బాదాం, కొంచెం కిస్మిస్ వేసి దీన్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇంకా కాళీమాత అంటే దుర్గాదేవి మనం చాలా అవతారాల్లోని ఈ 9 రోజులు చూస్తూ ఉంటాం కదా. కాల్కటాలో ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు కాళీమాతకే పూజ చేస్తారనమాట. అంటే మహిషాసుర మర్దిని రూపం ఎలా ఉంటుందో అలాంటి రూపాన్నే పూజ చేస్తారు. అంతేకాకుండా మీరు అక్కడ ఏ కాళీమాత టెంపుల్కి వెళ్ళినా సరే మీకు అదే రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తుంది. మనకేంటంటే జనరల్గా దుర్గాదేవి టెంపుల్కి వెళ్తే చక్కటి ఎర్రటి చీరలో, లేకపోతే మంచి పట్టు చీరలోని పువ్వులతో అలంకరించుకొని పెద్ద పెద్ద కళ్ళు అందంగా అమ్మవారు కనిపిస్తుంది. కానీ కాల్కటాలో మాత్రం మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కాళీమాత దర్శనమే ఉంటుంది. అంటే ఎర్రటి నాలుగు బయటకు వచ్చి 10 చేతులతోటి, చేతిలో ఒక త్రిశూలంతో మనకు దర్శనం ఇస్తుంది. సో అక్కడ వాళ్ళు మాత్రం అదే రూపానికి ప్రతిరోజు పూజ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని తీసేసుకుందాం. ఆ తర్వాత కాస్త బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి పాకం పట్టుకోవాలి.
పాకంలో ఇలాచీ కూడా వేసుకుందాం. ఓకే, ఇంతే కాకుండా కాల్కటాలో ఎలా అంటే అమ్మవారిని పెడతారు కదా, కాళీమాతను పెడుతుంటారు కదా, ప్రతి వీధుల్లోనే పెడతారు కదా, రకరకాల సెట్లు వేస్తూ ఉంటారు అన్నమాట. అంటే అప్పుడు ఎలా జరిగింది, రాక్షసుల్ని ఎలా సంహరించింది, ఆ యుద్ధం జరిగినవి, అందులో కొన్ని సందర్భాలు తీసుకొని వాటిని చాలా అందంగా చెక్కి పెడతారు. మనకి వినాయక చవితికి ఎలా పెద్ద పెద్ద ఐడల్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటామో అలాగా కాల్కటా అంతా కూడా మనకు అనిపిస్తుంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే కొన్ని ప్లేసెస్లో పెడుతూ ఉంటారు, మరి వినాయకుడిని పెట్టినంతగా అమ్మవారిని పెట్టరు. కానీ కాల్కటా, ఒరిస్సా, ఇంకా నార్త్లో అనమాట ఎక్కువ, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి స్టేట్స్లో మాత్రం ఎక్కువగా పెడతారు అనమాట. చాలా గొప్పగా చేస్తారు. అండ్ గుజరాత్ దసరా అంటే గుజరాత్లో చాలా చాలా ఫేమస్. అక్కడ దాండియా కూడా మనకి నవరాత్రులు 9 రోజులు కూడా దాండియా ఆడుతూ అమ్మవారికి పూజ చేస్తూ రకరకాల నైవేద్యాలు తయారు చేస్తూ చాలా గొప్పగా జరుగుతుంది. సో మరి మనకి బెల్లం పాకం అవ్వాలి, అలాగే ఇది కాస్త స్టీమ్ పోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే, స్టీమ్ పోయింది, ఓపెన్ చేద్దాం. చూస్తారు కదా ఎలా దగ్గరకు అయిపోయిందో. ఇప్పుడు ఏం చేయాలంటే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకం ఇలా వేసేసుకోవాలి. తిగ పాకం లాగా సన్నగా చేసుకోండి, తిగ్గా చేసుకోకూడదు, చిక్కగా. ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. పాయసం చాలాసార్లు చేస్తుంటారు కదా, అందులో సగ్గుబియ్యం వేసుకొని ఉంటారు. కానీ ఈ టైప్లో ఎప్పుడైనా చేస్తారా? చేస్తుంటారు, మీకు తెలీదు. అందుకే నేను స్పెషల్గా మీకోసం చేసి చూపిస్తున్నాను. చాలామంది నవరాత్రుల టైంలోని ఉపవాసాలు చేస్తారు, ఒంటిపోట్లు చేస్తూ ఉంటారండి. సాబుదానా ఉన్నాయి కదా, అంటే సగ్గుబియ్యం. ఒంటిపోటు చేసేటప్పుడు కానీ ఉపవాసం చేసేటప్పుడు కానీ సగ్గుబియ్యం తినడంలో ఏం తప్పు లేదంటండి. అంటే పలహారం, పళ్ళు తింటారు కదా, ఫ్రూట్స్ తింటారు కదా, ఫ్రూట్స్ తినడం వల్ల తప్పు లేదు అనుకుంటారు కదా ఒంటిపోటు చేసేవాళ్ళు. అప్పుడు సగ్గుబియ్యం కూడా తింటే తప్పు కాదంట. సో సగ్గుబియ్యంతో పాయసం చేసుకొని తినొచ్చు. ఈ నవరాత్రులకి స్పెషల్ ఇంకోటి ఏంటంటే, ఎందుకంటే మంచి మంచి పాయసాలు, మంచి మంచి నైవేద్యాలు చూసినా, ఒకటి మీరు చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు, వండొచ్చు అని. ఇంకొకటి చాలామంది పూజల్లో పడి ఫుల్గా మీల్స్ రెడీ చేసుకునేంత టైం ఉండదు అన్నమాట. పప్పు, సాంబారు, రసము, కూరలు చేసుకునే టైం ఉండదు. సో ఇలా రైస్ ఐటమ్ ఒకటి, స్వీట్ ఐటమ్ ఒకటి మీకు చూపించడం వల్ల ఏమవుతుందంటే మీకు టైం సేవ్ అవుతుంది. మీరు చక్కగా నైవేద్యంగా పెట్టచ్చు. ఆ తర్వాత దాన్నే మీరు లంచ్లోకి కూడా తీసుకోవచ్చు. సో మరి రెడీ అయిపోయింది. ఒక చక్కటి సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. సగ్గుబియ్యం బెల్లం పాయసంకి కావలసిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కిస్మిస్ 6, కాజు 10, బాదాం 4, చక్కెర 1 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, పాలు 1 కప్పు, బియ్యం 1/2 కప్పు. సగ్గుబియ్యం బెల్లం పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో నానబెట్టిన సగ్గుబియ్యం, బియ్యం, పాలు, కొంచెం నీళ్లు, పంచదార వేసి ఉడికించుకోవాలి. మరో ప్యాన్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టి అదే ప్యాన్లో బెల్లం, నీళ్లు, యాలకుల పొడి వేసి బాగా మరిగించుకొని పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత పాకంను సగ్గుబియ్యం, బియ్యం మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని చివరిగా కాసేపు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ.
సగ్గుబియ్యం పాయసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దాం. సగ్గుబియ్యంతో ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు, నైవేద్యాలు తయారు చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాను కదా, గుజరాతీస్ అయితే సగ్గుబియ్యంని వాళ్ళు ఉపవాసం రోజు అంటే కంప్లీట్గా ఏదైనా తయారు చేసుకొని దాంతో తినొచ్చు అనమాట. ఉపవాసం అంటే మనం ఏమీ తినకూడదని అర్థం, కానీ గుజరాత్లో అలా కాదు. ఉపవాసం రోజు సగ్గుబియ్యంతో ఏం తిన్నా ఉపవాసం చేస్తున్నట్టే లెక్క. సో సగ్గుబియ్యంతో సంబంధించిన రెసిపీస్ వాళ్ళు ఈ 9 రోజులు తయారు చేసుకొని ఉపవాసం అనుకొని తింటారంట. సో మరి నేను నెక్స్ట్ చేయబోయే రెసిపీ కూడా సగ్గుబియ్యంతోనండి. మరి ఈరోజు నేను సాబుదానా తాలిపీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సాబుదానా తాలిపీట్ కదండి. దీన్ని ఎలా అంటే మనం గోధుమ పిండితో తయారు చేసుకోవాలి, అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. ముందు పల్లీలు మిక్సీ పట్టుకుందాం. ఒక బౌల్లోకి వేరుశనగ పలుకుల్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్, అలాగే కాస్త గోధుమ పిండి, కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర, సాబుదానా, అలాగే ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ, అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మెత్తగా ఇలా పిసుక్కుంటూ కాస్త వాటర్ వేసుకోవాలి. వేసుకొని చపాతీ ముద్ద ఎలా ఉంటుంది అలా తయారు చేసుకోవాలి. మహిషాసుర మర్దిని అనే రూపంతో ఈరోజు అమ్మవారు మనకు దర్శనమిస్తారని చెప్పాను కదండి. మహిషాసురుడు రాక్షసుడు, మీ అందరూ వినే ఉంటారు కదా, పురాణాల్లో చెప్తారు. ఆయన ఎన్నో రకాల తపస్సులు చేశాడంటండి. చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మన సృష్టికర్తలు కదా, వాళ్ళని ఈయన తపస్సుతోటి వాళ్ళని ఒక చక్కటి వరం కోరుకున్నాడు వాళ్ళ దగ్గర. అదేంటంటే ఎవరు ఆయన్ని ఏమీ చేయలేరనమాట. అంటే ఇమ్మార్టల్, చావు లేదు, మహిషాసురుడికి చావు లేదనమాట. అలాంటి వరం కోరుకున్నాడంట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇచ్చేసారంట వరం. సో దేవుళ్ళ వల్ల కానీ, జంతువుల వల్ల కానీ, మనిషి వల్ల కానీ ఆయనకి చావు రాదంట మహిషాసురుడికి. అప్పుడు మహిషాసురుడు ఏం చేశాడు, ఇచ్చిన వరాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోకుండా విచ్చలవిడిగా ఆయనకి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేస్తూ చాలా రకాల బీభత్సాన్ని సృష్టించాడంట. ఆ తర్వాత ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడి ప్లేస్ తీసేసుకొని ఈ రోజు నుంచి నేనే శాసిస్తానని అన్నాడంట. అలా అంటే ఎవరు ఊరుకుంటారండి, చనివిచ్చాం కదా అని నెత్తనే కూర్చుంటా అంటే ఊరుకుంటారా? అప్పుడు దేవతలకి దేవుళ్ళకి భయం పుట్టిందంట. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూర్చొని 3 అక్షరాలు అంటే మూడు అక్షరాలతో ఉన్న ఒక పదం చెప్పారంట. అదేంటంటే దుర్గా. ఒక్క దుర్గా అంటే విమెన్, దుర్గా అనే ఆవిడ లేడీ కదా, విమెన్ కదా, ఆమె ఒక్కరితే మహిషాసురుని అంతం చేయగలదు అని అనుకున్నారట. అనుకుని దుర్గామాతని సృష్టించారంట. అప్పుడు దుర్గామాత మహిషాసురుని చంపడానికి వచ్చిందంట. సో ఇద్దరు యుద్ధానికి సిద్ధమయ్యారట. ఆ యుద్ధంలో మహిషాసురుని ఓడించి చంపేశారంట దుర్గామ్మ. అందుకే 9 రాత్రులు యుద్ధం జరిగితే 10వ రోజు విజయదశమి. ఆమె దశమి రోజు విజయంతో మనకి రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిస్తారు. ఇదండి కదా, నేను ఎక్కడో చదివాను, మీకు చెప్తే బాగుంటుందని చెప్పాను.
ఇందులో ఎంత నిజం, ఎంత కరెక్ట్, ఎంత రాంగ్ అన్నది నాకైతే తెలియదు, నేను జడ్జ్మెంట్ ఇవ్వలేను. పురాణాల్లో చాలా కథలు ఉంటాయి, అందులో ఇది కూడా కథ అనుకుందాం. ఓకే, మరి ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో థాలీ పీట్ అన్నారు కదా, థాలీ పీట్ అంటే చిన్న చిన్న పరాఠాల్లాగా ఒత్తుకోవాలి. ఓకే, మరి డవ్ రెడీ అయిపోయిందండి. కొంచెం పొడిపిండిలా వేసుకుందాం. ఆ తర్వాత చిన్న చిన్న పరాఠాల్లాగా చేసుకోవాలి, రోటీల్లాగా కాదు. గుజరాత్లోని దసరా అనగానే గర్బా ఆడతారనమాట, అంటే డాండియా డ్యాన్స్. ఈ మధ్యకాలంలో గుజరాతే కాదు, ప్రతి స్టేట్లోని ప్రతి మేజర్ సిటీస్లోని డాండియా అన్నది చాలా ఫేమస్ అయిపోయింది. అది ఓన్లీ గుజరాతీసే కాదు, ప్రతి ఒక్కరు సరదాగా ఎవరైనా సరే ఆడుకోవచ్చు డాండియా. సో ఈ డాండియా అన్నది ఈ 9 రోజులు మనకి గుజరాత్లోని ఎక్కువగా, అలాగే బీహార్ అండ్ కాల్కటాలో కూడా డాండియా ఆడతారు. ఏ స్టేట్లో ఆడరని అడగండి, అది చెప్పడం కష్టం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి స్టేట్లో కూడా డాండియా ఆడటం అలవాటు అయిపోయింది. సో ఇలా చేత్తో చిన్న చిన్న పరాఠాల్లాగా చేసుకొని కొంచెం పాన్ మీద ఆయిల్ అప్లై చేసుకుందాం. అప్లై చేసుకొని ఇలా చేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. మరికొన్ని చేసి రెడీగా పెట్టుకుంటాను. ఉపవాసాలు చేసేవాళ్ళు, ఒంటిపూటలు చేసేవాళ్ళు, కాస్త టైం తక్కువ ఉంటుంది, లేకపోతే అబ్బా నీరసం వస్తుంది ఏం చేసుకోలేకపోతున్నా అనుకుంటున్నారేమో, ఇలాంటివి చేసుకోండి. గోధుమ పిండిలో మనకి బలం ఉంటుంది, అంతేకాకుండా ఇది రైస్తో కౌంట్ అవ్వదు అనమాట, అంటే తింటే రైస్ తిన్నట్టుగా కాదు. కాబట్టి చక్కగా సాబుదానాతో ఇలా చిన్న చిన్న పరాటాలాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ నైవేద్యంగా కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ నైవేద్యం మీకు తెలిసి ఉండదు, ఎందుకంటే మన సౌత్ సైడ్ ఈ సాబుదానా తాలిపీట్స్ అన్నవి ఎవరు చేసుకోరు, నార్త్లో ఇవి ఎక్కువగా చేసుకుంటారు. సో మరి ఇది కూడా నేను 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. సాబుదానా తాలిపీట్ రెడీ అయిపోయిందండి. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా, సాబుదానా థాలిపీట్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. సాబుదానా తాలిపీట్ కి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, పల్లీల పొడి 1/2 కప్పు, నిమ్మరసం 2 టీ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు. సాబుదానా తాలిపీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో పల్లీలు పొడి చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో మిక్సీ పట్టిన పల్లీల పొడి, గోధుమ పిండి, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సగ్గుబియ్యం, బంగాళదుంప ముక్కలు, నిమ్మరసం వేసుకుని కొంచెం నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత కలుపుకున్న పిండిని చిన్న చిన్న పరాటాలాగా ఒత్తుకొని పాన్ పై 2 వైపులా నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాబుదానా తాలిపీట్ రెడీ. సాబుదానా తాలిపీట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు అమ్మవారికి పెడదాం. మరి ఇప్పుడు స్వీట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామా?
సగ్గుబియ్యం బియ్యం బాగా ఉడికిపోయి పైనుంచి నేతితో వేయించిన డ్రై ఫ్రూట్స్తో కమ్మగా ఉందండి, చాలా బాగుంది. ఇంకొకటి ఫాస్టింగ్ చేసేటప్పుడు లేదా ఒంటి పొడలు చేసేటప్పుడు కొంచెం బాడీలో హీట్ పెరిగిపోతుంది అనమాట. సో ఆ హీట్ తగ్గాలి అంటే కూడా, బాడీలో హీట్ పెరగడం మంచిది కాదు కదా, హీట్ తగ్గాలి అంటే కూడా స్వీట్ తీపి పదార్థాలు తింటే మంచిది. అందులో బెల్లంతో చేసిన తింటే ఇంకా మంచిది. సో తప్పకుండా ఇలాంటి తీపి పదార్థాలు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా హ్యాపీగా లైన్ చేయండి. ఓకే, మరి సాబుదానా తాలీపీట ఎలా ఉందో చూద్దాం. పరాటా తింటున్నట్టుగా ఉంది. మధ్య మధ్యలో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సాబుదానా పంటికి తగులుతూ బాగుంది. మళ్ళీ చట్నీ కూరలు ఏం అవసరం లేదు, ప్లెయిన్గా ఇలాగే తినొచ్చు. చూసారు కదండి, ఈరోజు చూపించిన 2 నైవేద్యాలు సూపర్గా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. రేపు మరొక అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. నేను కూడా మరి మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. Until then, see you, take care, bye bye.